హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. కోరుకున్న వారిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే కొంతమంది మనకి మనం ఎంత మంచి చేసినా, ఎంత ప్రేమ చూపించినా కూడా కొంతమంది దూరం పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా మొండిగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మన దారికి తెచ్చుకోవడానికి కొన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయి. చాలా మందికి ఇళ్లల్లో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, అక్కా చెల్లెల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, ఆస్తులు గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లల్లో మొండితనం ఉండి కొంతమంది పిల్లలు ఒక ఈడొచ్చిన తర్వాత పెద్దోళ్ళ మాట వినకుండా ఏదిస్తూ ఉంటారు. అలాంటి ఆ పిల్లల అలా మొండితనం పోవాలన్నా, వీళ్ళందరి మధ్య గొడవలు పోయి సఖ్యతగా ఉండాలన్నా ఈ ప్రయోగాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే మాటలు వినే స్టేజీలో వాళ్ళు ఉండరు. చెప్పి చూస్తాం, ఎవరమైనా సరే 1కి 10 సార్లు ఇది మంచి ఇది చెడు అని చెప్పి చూస్తాము, కానీ వాళ్ళకు కొంతమందికి ఎక్కదనమాట. అలాంటి వాళ్ళని ఇక మూర్ఖత్వంగా వాళ్ళ దారిలో మేము పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనుకుంటా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఇక అలాంటి మొండి రకాలను చూస్తా ఎట్లా వదిలేస్తాం? ఇక మన దారికి తెచ్చుకోవాలంటే ఇలాంటి ప్రయోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుందండి. అదేంటంటే లవంగాల ప్రయోగం. ఈ లవంగాల ప్రయోగం వచ్చేసి మంచి రిజల్ట్ ఉంటుందండి, మంచి పవర్ఫుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రయోగాన్ని కేవలం మంచికి మాత్రమే ఉపయోగించాలి, చెడు పనులకు ఉపయోగించకూడదు. చెడు పనులకు గనక మీరు ఉపయోగించారంటే మీకు లాభం రాకపోగా మీకు నష్టం ఇంకా జరుగుతుందన్నమాట. ఏదో ఒక రూపంలో బెడిసి కొట్టిద్ది. కాబట్టి మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ లవంగాల ప్రయోగం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. మీరు కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి చూస్తే మీకు, ఎందుకంటే కొంచెం లేట్ అవ్వచ్చు ఏ పనైనా సరే. కొన్ని మొండి పనులు ఉంటాయి కదా, ఇప్పుడు మొండి పనులకే కదా మనం ఇలాంటివి చేసేది. అవి మొండి పనులు కాబట్టి కొంచెం టైం పట్టవచ్చు. టైం పట్టిన రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చింది, రాకుండా మాత్రం అస్సలు ఉండదు. మనం కొంచెం వెయిట్ చేయాలి. మనకు సహనం ఉంటేనే మనకు ఆ ఫలితం అనేది మనం సక్సెస్ఫుల్గా అందుకోగలుగుతాము. ఆ ఫలితం వచ్చిన రోజున మనం ఎంజాయ్ చేయగలుగుతాము. అలా కాకుండా తొందరగా అవ్వాలంటే ఏ పనిలో కూడా తొందర అనేది పనికి రాదు. కాబట్టి నిదానంగా మనం నమ్మకంతో చేయాలి. నమ్మకం లేకుండా చేస్తే మాత్రం రిజల్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ లవంగాల ప్రయోగానికి లవంగాలు తీసుకోవాలండి. ఈ లవంగానికి ఇట్లా పువ్వున్న లవంగాలు తీసుకోవాలి. ఇట్లా పువ్వు లేకుండా ఇది గిల్లేసి ఇట్లా లొట్టబడిపోయి ఉంటాయి కదా కొన్ని లవంగాలు. సపోజ్ చూపిస్తా చూడండి. ఈ లవంగానికి ఇట్లా పువ్వు లేకుండా ఇట్లా గిల్లేసి ఉంటది, ఇట్లా గిల్లేసి అమ్ముతారనమాట. అలాంటి ఇలా లేకుండా ఉన్నది పనికి రాదనమాట. ఇట్లా పువ్వు ఉన్నది తీసుకోవాలి. పువ్వు ఉంటే ఇలా ఉంటది, పువ్వు లేకుండా ఉంటే ఇలా ఉంటది అనమాట. చూడండి దగ్గరగా. ఇట్లాగా పువ్వున్న లవంగం తీసుకోవాలి. ఇది పనికి రాదు, దీనితో చేస్తే రిజల్ట్ ఉండదు. ఇలా పువ్వున్న లవంగంతో చేస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరేం చేస్తారంటే ఆ లవంగాలని 11 లవంగాలు తీసుకోండి. 11 లవంగాలు తీసుకొని ఒక చేతిలో కుడి చేతిలో 6 లవంగాలు తీసుకోండి. ఎడమ చేతిలో 5 లవంగాలు పెట్టుకోండి. మీరు ఏ మనిషినైతే కోరుకుంటున్నారో, ఏ మనిషినైతే ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతున్నారో ఆ మనిషి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఆ మనిషి మాకు కావాలి, ఆ మనిషి లేకపోతే మేము బతకలేము, లేకపోతే మా బతికే వేస్ట్, మేము పిచ్చోళం అయిపోతాము అని చెప్పి ఏ మనిషి అయితే మీకు కావాలని అనుకుంటున్నారో ఆ మనుషులు ఖచ్చితంగా మీ దారికి వస్తారు. ఈ లవంగాల ప్రయోగం చేస్తే అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ ప్రయోగం ఎప్పుడు చేయాలంటే శనివారం రోజు రాత్రి పూట చేయాలి. శనివారమే చేయాలండి, మిగిలిన వారాల్లో చేయకూడదు. శనివారం రోజు రాత్రి 9:30 నుంచి 12:30 మధ్య చేయాలి ఈ పరిహారం అనేది. అప్పుడు మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. లేకపోతే శనివారం కుదరకపోతే అమావాస్య రోజు చేయొచ్చు. అమావాస్య రోజు ఏ వారం వచ్చినా సరే అమావాస్య రోజు చేయొచ్చు, ఇంకా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పరిహారం ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు 11 లవంగాలను తీసుకోండి. ఇందాక చూపించినట్లుగా పువ్వున్న లవంగాలను. ఆ 11 లవంగాలను తీసుకొని ఒక కుడి చేతిలో 6 లవంగాలను పెట్టుకోండి, గుప్పిట మూసేయండి. ఎడమ చేతిలో 5 లవంగాలను పెట్టుకోండి, గుప్పిట మూసేయండి. ఇలా 2 చేతుల్లో పెట్టుకున్న తర్వాత మీరు కుడి చేతిలో ఉన్న లవంగాలను పట్టుకొని ఇట్లాగా ఇక్కడ మన హృదయం దగ్గర చెయ్యి పెట్టుకొని మీరేం చేస్తారంటే మనసులో మీరు ఏ మనిషిని అయితే కోరుకుంటున్నారో ఆ మనిషి పేరుని మనసులో 21 సార్లు తలుచుకోండి.
ఏ మనిషిని అయితే ఇష్టపడుతున్నారో, ఏ మనిషి కావాలనుకుంటున్నారో ఆ మనిషి పేరుని మనసులో 21 సార్లు తలుచుకోండి. తలుచుకున్న తర్వాత ఆ పిడికెట ఓపెన్ చేసి, కుడి చేతి పిడికెట ఓపెన్ చేసి అందులో ఉన్న లవంగాలను అని ఇట్లా ఊదేసేయండి. ఊదేస్తే అవి కింద పడిపోతాయి. తర్వాత ఎడమ చేతిది మాత్రం కదిలించమాకండి. ఎడమ చేతిని ఈ లవంగాలను ఇంతే ఉంచేసేయండి. తర్వాత ఆ కింద పడ్డ లవంగాలను మళ్ళీ తీసుకొని మళ్ళీ 6 లవంగాలను చేతిలో పెట్టుకోండి. చేతిలో పెట్టుకొని మళ్ళీ మన హృదయం దగ్గర ఆ చేతిని ఉంచుకొని మనసులో ఆ మనిషి పేరుని మనసులో తలుచుకోండి. ఈసారి 11 సార్లు తలుచుకోండి. ముందుసారి 21 సార్లు తలుచుకున్నారు, ఈసారి 11 సార్లు తలుచుకోండి. తలుచుకొని ఆ మనిషి మనసులో ఆ పేరుని చెప్పుకొని ఆ మనిషి మా మాట వినాలి, మా దగ్గరకు రావాలి, మా ప్రేమని అర్థం చేసుకోవాలి, లేదా భార్యాభర్తలైతే మా ఇద్దరి మధ్య గొడవలు పోవాలి, మేము బాగుండాలి, ఆ మనిషి లేకుండా నేను బ్రతకలేను, నాకు ఆ మనిషి కావాలి, నన్ను అర్థం చేసుకోవాలని ఆ మనిషి పేరుని తలుచుకొని మీ భావన మనసులో అనుకొని మళ్ళీ పిడికిలు ఓపెన్ చేసేసి ఆ లవంగాలను, ఆ 6 లవంగాలను అనేసి మళ్ళీ ఊదేసేయండి. ఊదేసేసి ఏం చేస్తారంటే, ఇక శనివారం రోజు సాయంత్రం కదా ఇది చేస్తుంది, ఆ చేసిన తర్వాత ఇక దీంట్లో ఈ మాత్రం ఓపెన్ చేయాల, కదిలించాల. ఇక ఆ కింద పడ్డ లవంగాలను మళ్ళీ తీసుకొని చేతిలో ఈ కుడి చేతిలో ఉన్నటువంటి 6 లవంగాలను ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో వేయండి. ఆ శనివారం రోజు రాత్రి అయిపోయిన తర్వాత ఈ 6 లవంగాలను ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో, ఈ ఎడమ చేతిలో ఉన్నటువంటి 5 లవంగాలను ఒక చిన్న గిన్నెలో వేసేసి ఇక నైట్ మీరు పొనుకోండి. పక్కన పెట్టేసేసి ఆ 2 గిన్నెలు పక్కన పెట్టేసేసి పొనుకోండి. పొనుకొని తెల్లారిన తర్వాత ఆదివారం, శనివారం రోజు చేసాం కాబట్టి తెల్లారి నాకు ఆదివారం లేచిన తర్వాత చక్కగా తలారా స్నానం చేసేసి మీరు ఇక ఆ గిన్నెల్లో పెట్టుకుంటారు కదా ఆ లవంగాలను, ఆ లవంగాలను 6 లవంగాలు ఉంటాయి కదా కుడి చేతిలో ఉన్నటువంటి ఊదిన లవంగాలు, 6 లవంగాలను మీరేం చేస్తారంటే, మీరు ఒక చిన్న మట్టి ప్రమిద లాంటిది తీసుకోండి. ఆ మట్టి ప్రమిద తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఈ 6 లవంగాలను వేసేయండి. ఈ 6 లవంగాలను వేసి దాని మీద ఒక కర్పూరం బిళ్ళ వెలిగించేసి, ఆ కర్పూరం బిళ్ళ వెలిగించేస్తే ఆ లవంగాలు కాలి అందులోనే బూడిదవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడమ చేతిలో ఉన్నటువంటి 5 లవంగాలు ఉన్నాయి కదా, ఆ 5 లవంగాలను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. ఆ కవర్లో వేసేసేయండి. 5 లవంగాలను వేసేసేసి అందులో నీళ్లు పట్టేసేసి ముడేసేసి దాన్ని డస్ట్బిన్లో పడేసేయండి. అలా చేసినప్పుడు ఈ 6 లవంగాలు కాలి బూడిదైపోయింది. ఆ బూడిదని మీరు ఎక్కడన్నా ఏ చెట్టు మొదట్లోనన్నా వేసేసేయండి. దానివల్ల నష్టం ఏం లేదు. అది ఎక్కడ వేసినా కూడా ఏం నష్టం అయితే ఏమీ లేదు. మీరు ఇలా చేసినప్పుడు ఆ చెడు ఆ ఎడమ చేతిలో ఉన్నటువంటి ఆ చెడు అనేటటువంటిది ఆ మనిషికి, మనకి, మన విలువ తెలియకుండా అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం అంతా అలా వెళ్ళిపోయిద్ది అనమాట. వెళ్ళిపోయి ఆ మనిషికి మన గురించినటువంటి ఒక ఆలోచన అనేది వచ్చింది, మనం అనేది గుర్తు రావటం అనేది మొదలు పెట్టిద్ది అనమాట. అలాగే అన్నదమ్ముళ్ళ మధ్య ఆస్తులు గొడవలు కానీ, అక్కా చెల్లెల మధ్య గొడవలు కానీ, పిల్లల్లో కూడా మొండితనం ఉన్న మనసులో మీ పిల్లల పేర్లు తలుచుకొని చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మొండితనం అనేది పోయిద్ది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ప్రేమికుల మధ్య ప్రేమ అనేది పెరిగిద్ది, అన్యోన్యం పెరిగిద్ది. ఇలా చేసి చూస్తే మీకు ఈ లవంగాల పరిహారం మూలన మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. చక్కగా పనిచేసిద్ది. ఈ పరిహారం అనేది చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి పెద్ద కష్టమైతే ఏమీ లేదు. సింపుల్గా ఒక 11 లవంగాలు ఇట్లా ఇలా పువ్వున్నటువంటి లవంగాలు తీసుకుంటే చాలు, మనకు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఖర్చుతో కూడిన పని కాదు, దీనికి పెద్ద చాకరీ ఏమీ లేదు. ఇలాగా 4 శనివారాలు చేయాలి. ఇలా 4 శనివారాలు చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. 4 శనివారాలు మేము చేయలేమండి, మాకు అంత టైం లేదు అని కనుక మీరు అనుకుంటే ఒక్క అమావాస్య రోజు చేయండి చాలు. అమావాస్య రోజు రాత్రిపూట చేస్తే చాలు, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ 4 శనివారాల వలన రాని రిజల్ట్ కూడా ఆ శనివారం రోజు మీకు వచ్చి, ఆ అమావాస్య రోజు చేస్తే మీకు వచ్చిద్ది అనమాట. కాబట్టి ఒక్కసారి ఈ 11 లవంగాల ప్రయోగం చేసి చూడండి. మీకు చక్కగా మీరు కోరుకున్నటువంటి వ్యక్తుల్లో మార్పు వచ్చి మీ మీద ప్రేమ పెరిగి వాళ్ళే మీ దగ్గరకు వస్తారనమాట. దీన్ని నమ్మకంతో చేయాలి, నమ్మకం లేకుండా చేయకూడదు. నమ్మకంతో చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఎవ్వరికి ఇలా చేసాం మేమని చెప్పొద్దు, చెబితే అదంతా వెళ్ళిపోయిద్ది. కాబట్టి ఎవ్వరికి చెప్పొద్దు, మీరు నమ్మకంతో చేసుకోండి. కాబట్టి చక్కగా చేసుకోండి, మంచి రిజల్ట్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ముందుగా, చెడ్డ పనులకి చేయకూడదు, మంచి పనులకు మాత్రమే చేయాలి.
ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.